ఏపీలో పోలింగ్ రోజు టీడీపీ నేతలు ఎలా బరితెగించారు? పల్నాడు జిల్లాలో పచ్చమోకల చర్యలు ఎలా పరాకాష్ఠకు చేరాయి? మాచర్ల జిల్లా పాల్వాయి గేట్లోని పోలింగ్ బూతుల్లో యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. త్రుమ్మకోట గ్రామంలో విధ్వంసానికి పాల్పడి ఈవీఎంను ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. ఎల్లో మీడియా మాత్రం ఈ వార్తలను తొక్కిపెట్టి వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం సాగిస్తోంది. ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన టీడీపీ నేతలు పోలింగ్ రోజు విధ్వంస కాండకు దిగారు. ఎలాగైనా గెలవాలని పన్నాగాలు పన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. అక్కడ పచ్చమూకల రిగ్గింగ్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎల్లో గ్యాంగ్ దుశ్చర్యల వీడియోలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్ బూత్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ కు తెగబడ్డారు. పచ్చమూకలు రెచ్చిపోతున్న ఎన్నికల అధికారులు గాని పోలీసులు గాని ఏమాత్రమూ పట్టించుకోలేదన్నది ఓపెన్ సీక్రెట్. పోలింగ్ కేంద్రం బయట వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఓటు వేసేందుకు వస్తూ ఉండగా అడ్డుకొని వారిపై దాడులకు తెగబడ్డాయి టీడీపీ మూకలు. ఓటర్లు బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా దాడులకు తెగబడ్డారు టీడీపీ నేతలు. ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్కు పాల్పడిన టీడీపీ నేతలపై పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయినప్పటికీ పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. రిగ్గింగ్ ను అడ్డుకునేందుకు పిన్నెల్లి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నారు టీడీపీ నేతలు. రిగ్గింగ్ ను ఆపేందుకు ఈవీఎంలను పగలగొట్టామని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వీడియోను పోలీసులు బయట పెట్టలేదు. సీసీ ఫుటేజ్ బయట పెడితే టీడీపీ రిగ్గింగ్ బయటపడుతుందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ ఘటనపై టీడీపీ ఎల్లో మీడియా విష ప్రచారంపై మండిపడుతున్నారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు టీడీపీ నేతలు అనేక చోట్ల అరాచకాలు సృష్టించారు. తుమ్రుకోట గ్రామంలో విధ్వంసానికి పాల్పడ్డారు. 203, 204, 206 పోలింగ్ బూతుల్లోని ఈవీఎంలను ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. ఈ కేసులో టీడీపీ నేతలు వెంకట్ సతీష్, కోటయ్య, సైదులు, మహేష్ ను అరెస్టు చేశారు పోలీసులు. తుమ్రుకోటలో ఈవీఎం విధ్వంసం కేసులో 4 నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు పరారీలో ఉన్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో కూటమి ఓటమి ఖాయమన్న భయంతో పోలింగ్ రోజు టీడీపీ గ్యాంగ్ విధ్వంస కాండ సాగించింది. ఓటర్లను బెదిరించి రిగ్గింగ్ కు పాల్పడింది. ఈవీఎంలు ధ్వంసం చేసింది. పచ్చమూకలు ఇలా విధ్వంసం సృష్టిస్తే పోలీసులు పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పచ్చమూకలు దౌర్జన్యం చేస్తున్న దృశ్యాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదు. వీడియో ఫుటేజీ పరిశీలించి చర్యలు చేపట్టాల్సిన ఈసీ సైలెంట్ గా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్లో మీడియా మాత్రం తప్పును వైఎస్ఆర్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా విడుదలైన వీడియోలతో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.